ప్రభుదేవ, నయనతార ఒకప్పుడు వీళ్ళిద్దరూ చాలా డీప్గా ప్రేమించుకున్నారు అనే విషయం ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా చాలామందికి కూడా తెలియకపోవచ్చు. అయితే వీళ్ళిద్దరి బ్రేకప్ వెనకాల ఒక రహస్యం ఉంది. సో ఆ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నమాట. అంటే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ప్రేమించుకుంటున్నారు అండ్ కొద్ది రోజులకే విడిపోతున్నారు. సో అది ఓకే, కానీ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లలైన తర్వాత కూడా మళ్ళీ విడిపోతున్నారు. ఇది సర్వసాధారణంగా సొసైటీలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు అన్నమాట. అసలు ఎందుకు ఇట్లా? ఒకవేళ విడిపోతామని చెప్పేసి ముందుగానే తెలుసున్నప్పుడు ఎందుకు ప్రేమించుకోవాలి? అనవసరంగా ఇంకొకరి జీవితం ఎందుకు నాశనం చేయాలి అనే విధంగా ఆలోచిస్తే ఇది ఎవరి బుర్రకు కూడా ఎక్కట్లేదు. అందరూ కూడా ఏదో బొమ్మలాట్లాగా ప్రేమించుకుంటున్నారు, తర్వాత విడిపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది సూసైడ్ల వరకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీస్ జీవితాలు అనేవి మనకు ఒక ఇన్స్పిరేషన్ని, అదేవిధంగా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సందర్భంలోనే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఈ న్యూస్ అనేది వాళ్ళు ఎందుకు విడిపోయారు అని దాని గురించి ఒక చర్చ మాత్రం నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ప్రభుదేవ మాస్టర్ గారు, ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అప్పుడు ఎప్పుడో వెనకాల సైడ్ డాన్సర్గా ఉన్నటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, అంటే అంత కష్టం ఏ విధంగా పడ్డాడో అండ్ ఆ స్థాయికి వెళ్ళడానికి తనకు ఇన్స్పిరేషన్ ఎవరు, సో ఆ వెళ్ళడానికి ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటాడు. సో ఈ విధమైనటువంటి విషయాల్ని కూడా మనము ఒక రకంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రభుదేవ మాస్టర్ గారు విల్లు అనే సినిమాకి కోరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆ సినిమాలోనే మనకు నయనతార గారు వాళ్ళిద్దరు పరిచయమేరనమాట. సో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, సో ఆ తర్వాత ఇంకా డీప్ లవ్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ప్రభుదేవ మాస్టర్ గారికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నయనతార గారు ఇక్కడ ప్రభుదేవ మాస్టర్ గారి భార్య పేరు లత అనమాట. సో మరి తనతో కూడా మాట్లాడి సో అంత సవ్యంగానే పెళ్లి చేసుకుంటామనే విధంగా అనుకున్నారు. అయితే ఆ క్రమంలోనే ప్రభుదేవ మాస్టర్ గారు 3 కండిషన్లు నయనతార గారికి పెట్టారు. సో ఇక్కడ ముందు ఫస్ట్ కండిషన్ ఏంటంటే నయనతార గారు మతం చేంజ్ అవ్వాలి, అంటే తను క్రిస్టియన్ కాబట్టి హిందూ మతంలోకి చేంజ్ అవ్వాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నా కూడా నాకు నా మొదటి భార్య పిల్లలే ఖచ్చితంగా ముందు ప్రియారిటీ ఉంటారు. సో వాళ్ళని ఏ మాత్రం కూడా తక్కువ చేసి చూడకూడదు. మీరు అంటే మన పిల్లలు అంటే నువ్వు ఏ విధంగా ప్రేమ చూపిస్తావో వాళ్ళపైన కూడా అదే విధంగా ప్రేమ చూపించాలనే విధంగా కండిషన్. సో దానికి కూడా నయనతార గారు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంకా లాస్ట్ 3వ కండిషన్ ఏంటంటే ఇంకా మనం పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కంప్లీట్గా సినిమాల్ని మానేయాలి. సో ఈ కండిషన్కి మాత్రం నయనతార గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారో, ఈ విధంగా వాళ్ళు కండిషన్స్ నడుస్తున్నాయో, అప్పటికే తన అంటే స్టార్డమ్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఒక స్టార్ హీరోయిన్ వెలుగుతున్నారు. సో అలాంటి క్రమంలో ఇంకా సినిమాలు మానేయడం అంటే ఖచ్చితంగా తన కెరీర్ని తనే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మిగతా 2 కండిషన్లకి ఒప్పుకున్నా కూడా ఈ యొక్క లాస్ట్ కండిషన్కి మాత్రం తను ఒప్పుకోలేదన్నమాట. ఇంకా అదే మెయిన్ రీజన్. ఇంకా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఇంకా మనకు సరిపడదులే, ఇద్దరికి మ్యాచ్ అవ్వదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విడిపోవడం జరిగిందనమాట. సో ఇది వాళ్ళు విడిపోవడానికి అసలు కారణం. సో చాలామంది కూడా ఇంకా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అండ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు నిజంగా జీవితాంతం కూడా కలిసి మేము ఒకరికొకరం తోడుగా నడుస్తాము, ఒకరికొకరం అండర్స్టాండింగ్తో నడుస్తాము, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది అనుకున్నప్పుడే ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అలాంటివి లేనప్పుడు ఖచ్చితంగా అప్పుడే మాట్లాడుకొని ఆ బంధానికి గుడ్ బై చెప్పడమే ఖచ్చితంగా బెస్ట్ పద్ధతి. ఎందుకంటే అనవసరంగా ఇలాంటి ఆలోచన ఏది లేకుండా, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అండ్ జీవితం పట్ల ఒక అవగాహన లేకుండా ఖచ్చితంగా ముందడుగు వేస్తే ఫ్యూచర్లో మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే ప్రాణాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి జరగకూడదంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.